సీతాకాంత్ అయితే రామలక్ష్మి దగ్గరకు వచ్చి రామలక్ష్మి నిద్ర లేచావా అని చెప్పి అడుగుతాడు. దాంతో రామలక్ష్మి అయితే సీత సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. ఏంటి రామలక్ష్మి చెప్పు అని చెప్పి సీతాకాంత్ అంటాడు. సీత సార్ మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అది ఈరోజు చెప్తాను. మీకు నా నా హృదయంలో చాలా చోటు చేసుకున్నారు. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు అది కుదిరింది, ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి సీత సార్తో మీరు నా గుండెల్లో గుడి కట్టుకొని కూర్చున్నారు. మిమ్మల్ని ఒక దేవుడిలా ప్రార్థించాలి నేను. మీరు అంత మంచివారు సీత సార్. నా జీవితంలోనికి ఒక వెలుగుని తీసుకుని వచ్చారు. ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు మీరు నన్ను ఎలా చూసుకుంటున్నారు. అందుకే అయినా మీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను. ఇళ్ళ నుంచి చెప్పాలి అని అనుకున్న ప్రేమని ఇప్పుడు బయట పెడతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని సీతాకాంత్తో రామలక్ష్మి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. రామలక్ష్మి తన మనసులోని మాటను నాతో నిజంగా చెప్పిందా, ఇది కళ నిజమా అని చెప్పి అయితే ఆశ్చర్యపోయి అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు. అవును సీత సార్, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఈ మాట నేను ఎప్పటి నుండో చెప్పాలనుకొని ఇప్పుడు చెప్పాను. మీ మనసులో కూడా నాకు స్థానం ఉంది కదా అని చెప్పి అడుగుతుంది. అది విని సీత అయితే రామలక్ష్మి ఐ లవ్ యూ టు రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకొని వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ మనసులోని మాటలను బయట పెట్టడంతో వాళ్ళైతే ఇంకా దగ్గరయ్యి వాళ్ళు ఒకరినొకరు విడవకుండా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇదంతా తెలిసి సీతాకాంత్ అయితే చాలా సంతోషిస్తూ అన్నాళ్ళకి మళ్ళీ నేను రామలక్ష్మికి దగ్గర అయ్యానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.